శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఈ కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహ సంచారమును బట్టి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అద్భుతమైన ఫలితములను ఇస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా కొంత అదృష్టం అనేటువంటిది మిమ్మల్ని పలకరించవచ్చు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పటికీ కూడా అవి అధిగమించే ఇబ్బందులు అవుతాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు, దశమ స్థానంలో వృత్తిని చూపిస్తున్నటువంటి కేతువు చేపట్టే పనుల యందు కొన్ని విజయములను కేతువు ఇస్తాడు. కాబట్టి గ్రహ సంచారాన్ని బట్టి ఈ నవంబరు నెలలో దాదాపుగా గురు శుక్రులు శుభంగా ఉన్నారు, రవికుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ నవంబరు నెలలో ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేయడం అనేటువంటిది ఉద్యోగపరంగా తెలుసుకోదగినటువంటి అంశం. బుద్ధిబలంతో పనిచేస్తేనే విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక నియంత్రణ పాటించకపోతే మీకు నష్టం, శ్రమ అధికం. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడటం, ఆ ఆవేశాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద చూపించడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఏమాత్రం కూడా తగినది కాదు. వ్యవహారిక శైలిలో దాపరికం ప్రతి దానికి కూడా అత్యంత అవసరము. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపును కూడా పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ పదవి యోగం అనేటువంటిది కూడా ఉంది. వ్యాపారములను విస్తరిస్తారు. కళాకారుల ఆశలు కూడా నెరవేరవచ్చు. అవసరానికి తగినట్లుగా అన్ని విషయముల యందు కూడా ముందుకు సాగడం అనేటువంటిది మంచిది. కొన్ని ప్రయాణాలు వద్దనుకున్నా చేయవలసి రావచ్చు. చేపట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అనేటువంటివి సంపూర్ణంగా దక్కవచ్చు. అనవసరమైనటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనశ్శాంతిని చాలా వరకు దూరం చేయవచ్చు. అవసరానికి ఎవరో ఒక శ్రేయోభిలాషులు కానీ తోటి వ్యక్తులు కానీ వారి యొక్క సహాయ సహకారములు మీకు అందుతాయి. వివాహాది శుభకార్యములు స్థిరపడతాయి. ఏకాగ్రత చర్చలు, వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొవటం మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆసక్తి అనేటువంటిది కూడా వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు పాటించడం ఒక శుభవార్త వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరమవుతుంది. వీలైనంత దూరంగా ఉండండి వివాదములకు. ఎవ్వరితో కూడా వివాదమును పెట్టుకునే ప్రయత్నమును వృశ్చిక రాశి వారు చేయకండి. మధ్యవర్తిత్వాలు వహించటాలు, ఎదుటి వ్యక్తులకు హామీలు ఇవ్వటాలు మొదలైనవి మానేయండి. నిరుద్యోగులకు గురుబలం వల్ల ఉద్యోగ అవకాశములు తట్టవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఆందోళనగా ఉంటుంది. తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం వరకు మంచిది కూడా. మాస చివర విందు వినోదాది శుభకార్యములలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి మరి ఈ మాసమంతా కూడా రవి, కుజ, బుధ, మరొక మాట చెప్తున్నాను, వృశ్చిక రాశి వారు రవి, కుజ, బుధ ఈ 3 గ్రహముల యొక్క శ్లోకములు పఠించటము ప్రతిరోజు, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, శనికి తైలాభిషేకం చేయించుకోవటము లాంటి వాటి వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితములు మీరు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ద్వాదశి రోజున ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అని అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. జాతకములకు అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న తరువాత మీ జాతక విశ్లేషణ, దశ అంతర్దశలలో ఉండేటువంటి మార్పులు, చేర్పులు మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కావలసిన వారు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. గోగ్రాసానికి సహాయం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు చేయొచ్చు. మీ గోత్రనామాలతో చక్కగా గోవులకు గ్రాసాన్ని సమర్పించడం జరుగుతుంది. మీ అందరూ కూడా బాగుండాలి అని మీకు ఆశీర్వచనములు ముగిస్తూ మరల వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.